హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఈ మగ వ్యభిచారులు పుట్టలుగా పుట్టుకొస్తున్నారు. ఎందుకు ఈ మగ వ్యభిచార కల్చర్ అనేది ఇలా విజృంభిస్తుంది? దీని వెనుక కారణాలు ఏమిటి? యువత ఎందుకు ఈ మగ వ్యభిచార వృత్తి వైపు ఆసక్తి చూపుతున్నారు? ఎందుకు ఈ వృత్తిలోనికి యువత దిగుతున్నారు? దీనికి కారణాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. భర్తలకు దూరంగా ఉండే మహిళలు, అలాగే పెళ్లి చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ లేని మహిళలు, ఒంటరిగా ఉండే మహిళలు, విడోస్ ఎక్కువగా ఈ కాల్ బాయ్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, సినిమా రంగాలకు చెందిన మహిళలు ఈ మగ వ్యభిచారులను ఎక్కువగా వాడుకుంటున్నారు అని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించాలనే క్రమంలో చాలామంది పురుషులు తమ భార్యలకు దూరంగా ఉంటున్నారు. ఈ విధంగా నెలల కొద్దీ భార్యలకు భర్తలు దూరంగా ఉండటం వల్ల, అలాగే వేరు రాష్ట్రాల్లో పనిచేయడం వల్ల చాలామంది భర్తలు వాళ్ళ భార్యలతో గడపలేకపోతున్నారు. దీనివల్ల చాలామంది ఆడవాళ్ళు దాంపత్య సుఖాన్ని పొందలేకపోతున్నారు. ఇలాంటి ఒంటరి ఆడవాళ్ళు కూడా ఈ మేల్ ఎస్కార్ట్స్ని వినియోగించుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు కొత్త రుచులను ఎంజాయ్ చేయడానికి కూడా ఈ మగ వ్యభిచారులను బుక్ చేసుకుంటున్నారు. అలాగే తమకన్నా చిన్న వయసు అయిన మగ వ్యభిచారులను ఎక్కువ మంది ఆడవాళ్ళు బుక్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు అని తెలుస్తుంది. అంతేకాకుండా విడోస్, పెళ్లి కాని ఆడవారు కూడా ఎక్కువగా ఈ మగ వ్యభిచారులను బుక్ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి జంకుతున్నారు. పిల్లలు, కుటుంబం, బాధ్యతలు ఇవన్నీ మోయాల్సి వస్తుందని ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇలాంటి ఆడవాళ్ళు సెక్స్ను ఎంజాయ్ చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. మగ వ్యభిచారులను బుక్ చేసుకుని ఇంటికి రప్పించుకుంటున్నారు. అయితే అన్ని రకాల సేఫ్టీలతోనే రావాలని ముందుగానే ఈ కాల్ బాయ్స్ని మహిళలు అలర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వారిని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ తతంగం అంతా చాలా సీక్రెట్గా జరుగుతూ ఉండడంతో మహిళలకు నానాటికి దీని పట్ల నమ్మకం పెరిగిపోతూ ఉంది. సర్వీస్ ఇస్తున్న పురుషుడు ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, అతను కోరినంత డబ్బు చెల్లిస్తూ ఉంటారు. సాధారణంగా వివాహేతర సంబంధాలలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే పరువు పోతుంది అనే భయం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలో ఎన్నోసార్లు హత్యలు, ఆత్మహత్యలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనికంటే మగ వ్యభిచారులను బుక్ చేసుకోవడం చాలా మంచి ఆప్షన్ అని మహిళలు భావిస్తూ ఉన్నారు. ఈ కాల్ బాయ్స్ని బుక్ చేసుకోవడం అనే తతంగం అంతా ఆన్లైన్లోనే జరిగిపోతూ ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్సైట్ల ద్వారా, కొన్ని రకాల యాప్స్ ద్వారా ఈ సర్వీస్లను అందచేస్తూ ఉంటారు. ఈ కాల్ బాయ్స్ తమ క్లయింట్స్ కోరిన సమయానికి, కోరిన ప్లేస్కి వెళ్తున్నారా లేదా అనేది ఈ సర్వీస్ ప్రొవైడర్లు వాట్సాప్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. గంటకు 5,000, గంటల తరబడి టైం స్పెండ్ చేస్తే ఈ కాల్ బాయ్స్కి 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. డే టైంలో అయితే రూపాయలు 10,000, నైట్ టైంలో అయితే రూపాయలు 12,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక కొందరు రిచ్ లేడీస్ అయితే తమ కిట్టి పార్టీలకు ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు కాల్ బాయ్స్ని బుక్ చేసుకుని తమ ఫామ్ హౌస్కి తీసుకువెళ్తున్నట్టు సమాచారం. మగ వ్యభిచారులు అంటే ఈ మేల్ ఎస్కార్ట్స్ సర్వీసుల్లో మహిళలు తమకు ఇష్టమైన యువకులను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సర్వీస్ను కోరుకుంటున్న మహిళలకు బాయ్స్ యొక్క డేటాను పూర్తిగా ఆన్లైన్లో పెడతారు. ఆ బాయ్ యొక్క హైటు, పర్సనాలిటీ, అలాగే ఎడ్యుకేషన్, కలర్ ఇలాంటి వివరాలు అన్నీ ఆ సర్వీస్ కోరుతున్న మహిళకు పంపిస్తారు. లోకల్, నాన్ లోకల్ లాంటి వివరాలను కూడా వెల్లడిస్తారు. తెలుగు లేడీస్ ఎక్కువగా నార్త్ బాయ్స్ని కోరుకుంటున్నారు.
అలాగే నాన్ తెలుగు లేడీస్ ఎక్కువగా తెలుగు బాయ్స్ని కోరుకుంటున్నారు. మేల్ ఎస్కార్ట్స్ ద్వారా సర్వీస్లను కోరుతున్న మహిళలు ఎక్కువగా 19 ఏళ్ల నుండి 25 ఏళ్ల లోపు యువకులను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 6 ప్యాక్ పర్సనాలిటీ ఉన్న యువకులకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొందరు మహిళలైతే ట్రెండ్కు తగ్గట్టు బాయ్స్ హీరోల హెయిర్స్ పెంచడం, గడ్డం పెంచడం లాంటివి ఉండాలని కండిషన్స్ పెడుతున్నట్లు ఈ సర్వీస్ ప్రొవైడర్లు తెలియజేస్తున్నారు. మేల్ ఎస్కార్ట్స్ని బుక్ చేసుకునే మహిళల యొక్క వివరాలు ఈ బాయ్స్కి తెలియనివ్వరు. బాయ్స్ కేవలం వారు కోరిన స్థలానికి వెళ్ళడం, వారు కోరిన విధంగా సర్వీస్ను అందించడం వరకే పరిమితం అవుతారు. ఈ బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ గీత దాటరు. ఎందుకంటే క్లయింట్స్ నుండి కంప్లైంట్స్ కనుక వస్తే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాయ్స్కి సర్వీసులు ఇవ్వడానికి అవకాశం ఇవ్వరు. ఆ సంస్థ నుండి ఈ బాయ్స్ని తొలగిస్తూ ఉంటారు. దీంతో బాయ్స్ ఖచ్చితంగా రూల్స్ పాటిస్తూ ఉంటారు. మేల్ ఎస్కార్ట్ సర్వీసులను అందించే అబ్బాయిలకు బాడీ మెయింటెనెన్స్కి ఖర్చు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువసేపు అలసిపోకుండా చాలాసేపు యాక్టివ్గా ఉండేందుకు కొన్ని రకాల స్పెషల్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి నెల 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుందని కాల్ బాయ్స్ తెలియచేస్తూ ఉన్నారు. కాల్ బాయ్స్ నుండి సర్వీస్ ప్రొవైడర్లు 40 నుండి 50% వరకు కమిషన్లు వసూలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు మహిళలు తాము కోరుకున్న విధంగా సర్వీస్ అందించినందుకు బాయ్స్కి 4,000 నుండి 5,000 వరకు టిప్ అందిస్తూ ఉంటారని తెలుస్తుంది. చాలామంది యువకులు మేల్ ఎస్కార్ట్స్గా మారడానికి ఆర్థిక సమస్యలు ఒక కారణంగా చెప్తున్నారు. ఎక్కువగా ఈ మేల్ ఎస్కార్ట్స్గా మధ్యతరగతి యువకులు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. చదువుకోవడానికి అలాగే పాకెట్ మనీ కోసం ఈ వృత్తిలోకి యువకులు దిగుతున్నారు. చాలా ఏళ్లుగా సిటీలో కాల్ బాయ్స్ కల్చర్ నడుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కల్చర్ మరింతగా పెరిగింది. గతంలో ఇలాంటి సర్వీసులు ఇచ్చే బ్రోకర్లను పిలిపించి కేసులు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇష్టపూర్వకంగా జరిగే సెక్స్ తప్పు కాదు అనే కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు ఈ మేల్ ఎస్కార్ట్స్ యొక్క కదలికలను గమనించకుండా, కట్టడి చేయకుండా వాళ్లకు అంతో ఇంతో మామూలు అందిస్తూ ఉండడం కూడా ఈ సర్వీసులు అందించడానికి సులభతరం అవుతుంది అని తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా నగరంలో కాల్ బాయ్స్ కల్చర్ ఎందుకు విజృంభిస్తుంది, ఎలా విజృంభిస్తుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా. హైదరాబాద్ నగరంలో ఇది ఒక వింత పోకడగా చలామణి అవుతూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ నగరం ఈ మగ వ్యభిచారులకు రాజధాని కాబోతుందా అన్న సందేహం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.